అందరికీ నమస్తే. నాగుల పంచమి శుభ. మహాదేవ్ రేణుకాది ఇంకా 10 నిమిషాలుగా అందరూ కూడా పూజ చేసుకుంటూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాగుల పంచమి కాబట్టి చాలా చక్కగా అందంగా కడపలు కూడా పూజించుకోవడం జరిగింది. మీ అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. దండల గజ్జల నాదుల గంతులయ్యవే ఎల్లమ్మ సింధులయ్యవే ఈరాగోల సేతావట్టి రంగా మాడవే ఎల్లమ్మ తల్లి ఆడవే ఆషాఢ మాసమచ్చే అమ్మలు రారే ఆది శక్తులు రారే వ్యాపారిలలు సేతావట్టి అమ్మాలాడరే శివలెత్తి ఆడరే గవ్వల దండల ఈరాగోల గవ్వల దండల ఈరాగోల గవ్వల దండల గజ్జల నాదుల గంతులయ్యవే ఎల్లమ్మ సింధులయ్యవే ఈరాగోల సేతావట్టి రంగా మాడవే ఎల్లమ్మ తల్లి ఆడవే మొదటి వారం గోలుకొండలో జగదంబరేను కెల్లమ్మకు బోనం మీద బోనమెత్తి అన్న గదిలేనే రకషణ బోనం గదిలేనే మోకాళ్ళ మీద అన్న కొండలు ఎక్కగా తోలు కొండలు ఎక్కగా దిల్లం బల్లం సప్పులతోని ఆటలాడుతూ తల్లి సన్నిధి చేరని గండ దీపాలు చిన్న పెట్టాలా గండ దీపాలు చిన్న పెట్టాలా గవ్వల దండల గజ్జల నాదుల గంతులయ్యవే ఎల్లమ్మ సింధులయ్యవే ఈరాగోల సేతావట్టి రంగా మాడవే ఎల్లమ్మ తల్లి ఆడవే బల్గంపేట బాయిలోన బంగారు తల్లి దేవి రేణుకెల్లమ్మ బ్రహ్మాండ వేలేటి తల్లి ఎల్లమ్మ భక్తులగా చమాయమ్మ అంగరంగ వైభవంగ బల్గంపేటలో ఎల్లమ్మ కళ్యాణమే అవ్వగా మా బోనం రకేష్ అన్న బోనం ఎత్తిండే తల్లికి తలవాలు పోసిండే దిల్లం బల్లెం పల్లె పట్నం దిల్లెం బల్లెం పల్లె పట్నం గవ్వల దండల గజ్జల నాదుల గంతులయ్యవే ఎల్లమ్మ సింధులయ్యవే ఈరాగోల సేతావట్టి రంగా మాడవే ఎల్లమ్మ తల్లి ఆడవే సికింద్రాబాదులో వెలిసిన ఉజ్జయిని మంకాళి తల్లి దేవి మంకాళి మా సింతలన్నీ చేటి బంగారు తల్లివే లస్కరు మంకాళమ్మ ఏటేటా ఆషాఢ మాసములో నా తల్లికి బోనాలమ్మో పట్నమంతా నీ సెంతకు వద్దూరమ్మో భక్తితో గొద్దూరమ్మ పోతరాజులా అంగారంగా పోతరాజులా అంగారంగా గవ్వల దండల గజ్జల నాదుల గంతులయ్యవే ఎల్లమ్మ సింధులయ్యవే ఈరాగోల సేతావట్టి రంగా మాడవే ఎల్లమ్మ తల్లి ఆడవే
దుర్గమ్మ గౌరమ్మ కనక దుర్గమ్మ కాళికాదేవి తల్లి భద్రకాళి పతివసమ్మ మైసమ్మ మారెమ్మ తల్లి దేవి నాగులమ్మ మీ ప్రియ భక్తుడు రాకేష్ అన్న నిత్యం గొలిసనే తల్లి సేవలు చేసనే 10 ఏటా మరువక బోనాలెత్తేనే పిల్ల జల సల్లగా చూడరే 10 ఏటా మరువక బోనాలెత్తేనే పిల్ల జల సల్లగా చూడరే 10 ఏటా మరువక బోనాలెత్తేనే పిల్ల జల సల్లగా చూడరే కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేషు మీద 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేషు మీద బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలే వచ్చి మురిసె చూడరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలే వచ్చి మురిసె చూడరే 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేషు మీద 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేషు మీద బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలు వచ్చి మురిసె చూడరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలే వచ్చి మురిసె చూడరే బాయిలున్న ఎల్లమ్మ బయటికొచ్చి చూడమ్మా ఎత్తిండే రాకేశమ్మ 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేషు మీద చెప్పి మల్లన్న సన్నిధిలో రంగు రంగు పటాలేసి పరవశించి ఆడబట్టే బోనం రాకేష్ అన్న బోనం రాకేష్ అన్న బోనం రాకేష్ అన్న కాళ్ళ మీద ఎక్కుతుండు ఎత్తైన బోనమెత్తి కొండ మీద ఎల్లమ్మకు ఒడి బియ్యం నింపంగా ఒడిసి బట్టి చెర్ల కూర ఎగిరెగిరి ఆడుతుండు ఎగిరెగిరి ఆడుతుండు ఎగిరెగిరి ఆడు నిమ్మకాయలనే దొక్కిండే కొబ్బరికాయలనే కొట్టిండే శక్తి కూపడై నిలిచిండే వెళ్ళి జాతరలో 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేషు మీద రాకేషు ప్రతి మాసం నవమి నాడు కోరి కొలిచి వస్తాడు స్వామి వారి వ్రతము చేసి నిదుర చేసి వస్తాడు శివసత్తులకే తండ్రి అంట యములవాడ రాజన్న రాజన్న ప్రియ భక్తుడు బోనం రాకేష్ అన్న కోరికలే ధీరంగా కోడె దూడగట్టొస్తాడు యాదగిరి నరసింహ యములవాడ రాజన్న రాకేషును చూడండి ఇవ్వండి 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేషు మీద రామలింగేశ్వరుడికి రతనాల పూజలంట అంతమందిలందగాడు బోనం రాకేష్ అంట బోనం రాకేష్ అంట 7 పాయల నడుమ ఎంత ముద్దుగున్నదమ్మ దునియ నేలుతున్న తల్లి మా అమ్మ దుర్గమ్మ రాకేషు తెచ్చే బోనం
బోనమందుకోవే మాయమ్మ బోనమందుకోవమ్మ బోనమందుకోవమ్మ సమ్మక్క సారక్క నువ్వు బంగారం అందుకోరే చేయిని మాంకాలి రాకేశును చూసుకోరే కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేశు మీద మహంకాళి ఇంటింటిల వేలుపు ఇండ్ల మధ్య వెలిసింది తన బిడ్డ రాకేశుకు ఎంతో పేరు తెచ్చింది ఎంతో పేరు తెచ్చింది ఎంతో పేరు తెచ్చింది లాలు దర్వాజా కాడ సిరులిచ్చే మా తల్లి సింహాల రథం పైన సింహవాహినయ్యింది సిగమూగే రాకేశుకు తన రూపం ఇచ్చింది తన రూపం ఇచ్చింది తన రూపం ఇచ్చింది గోలుకొండ ఎల్లమ్మ కందిపేట మైసమ్మ మీ పాద సేవ చేసిందే రాకేశ్ అన్న ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేశు మీద అరే 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 రాకేశు పనసమారెమ్మ మనవడన్న మనసు మహారాజు భార్య పిల్లలంటే పంచ ప్రాణాలే మాయన్నకు ప్రాణాలే మాయన్నకు ప్రాణాలే మాయన్నకు చుబ్లీ హిల్స్ పెద్దమ్మ అమ్మల కన్నా అమ్మ ముల్లో కాలేల తల్లె త్రిశూలం బట్టి ఆడే రాకేశుని చూసి తల్లి లోపల మురిసింది లోపల మురిసింది లోపల మురిసింది గండిపేట గండమ్మో మైసి గండి మైసమ్మో రాకేశు కుటుంబాన్ని మీరు చూడరమ్మా ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేశు మీద గొలుకొండ చూడు గొలు గొలు గొలుగున్నది అరే గొలు గొలు గొలుగున్నది గొలుకొండ మీద ఎల్లమ్మ సుడ సకదనంగా ఉన్నది లోకమాత జగదంబ జనుల ఏలుతున్నది జుబ్లీ హిల్స్ పెద్దమ్మ ఉజ్జయిని మంకాలమ్మ మా బోనం రాకేశ్ అన్న మీకు బోనం తెచ్చనమ్మ సుడు 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 గొలుకొండ చూడు సుడు 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 గొలుకొండ. అందరికీ నమస్తే అండి. ఇప్పుడు పుట్టలో పాలు పోస్తున్నారు. పాలు పోసే వాళ్ళందరూ కూడా నోర్లు మూసుకునే పాలు పోస్తున్నారు. అయితే పుట్టలో గాని లేదా సత్యనారాయణ స్వామి వ్రతము గాని వినాయకుడు గాని దుర్గామాత ఏ దేవుని పూజ అయినా సరి చేసేటప్పుడు మనకు ఎదురుగా ఏ దేవత ఉంటే ఆ దేవనామం చదవాలంతే. ఓం శ్రీ రేణుకా దేవి నమః. ఇప్పుడు ఎల్లమ్మున్నది, నరసింహస్వామి పూజ చేస్తాం. నోరు మూసుకుంటే ఏమొస్తుంది? ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః. అలా లేకపోతే నరసింహస్వామి నమః పెద్దగా చదవకుండా, ఎందుకంటే చదువు రానోళ్ళు కూడా ఉంటారు. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అంటే అందరు అమ్మవార్లు అందులోనే వస్తారు. ఓం శక్తి పరాశక్తి ఆ నామం కూడా తమిళనాడులో ఎక్కువ చదువుతారు. అదైనా చదువుకోవచ్చు. నాగదేవత కాబట్టి ఓం శ్రీ నాగదేవతాయ నమః, ఓం శ్రీ అన్నిటికీ ఓం శ్రీ, ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామి నమః, ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమః. అలా నామాలు చదువుతూ పూజ చేయడం వల్ల వాళ్ళ దోషాలు దేవుడు తొలగిపోయి వాళ్ళు మంచిగా చదువులకరం తృప్తిగా ఉంటారు. ఎప్పుడైనా సరే ఆ చేసే హాఫ్ అన్ అవర్ గాని 10 నిమిషాలు గాని మీరు దేవత ముందు కూర్చున్నప్పుడు మీ ముంగల ఏ దేవత ఉంటే ఆ దేవతకు మీరు నామాలు చదువుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఓం శ్రీ నాగదేవతాయ నమః. ఆ దేవత అనుగ్రహం కోటి పడిగల నాగదేవత, కిందేడు లోకాలు మీదేడు లోకాలు నట్టడం మా నాగలోకము కాబట్టి ఆ నాగదేవత అనుగ్రహం అందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. గొలు గొలు గొలుగున్నది అరే
గొలు గొలు గొలుగున్నది గొలుకొండ మీద ఎల్లమ్మ సుడ సకదనంగా ఉన్నది లోకమాత జగదంబ జనుల ఏలుతున్నది నడుమ గోలుకొండ జగదంబ పసుపు రుద్ది బొట్టు పెట్టి తల్లి మెరిసిపోతుంది తన రూపు తన అందం రాకేశులో చూసుకొని బోనం రాకేష్ ఆట చూసి తల్లి మురిసిందే గోలుకొండ జాతరకే వన్న తెచ్చిన బోనము ఏడుగురమ్మను మెచ్చిన రాకేష్ బోనము అరే ఏ అమ్మల జాతరైన యాది మరిచిపోడు బోనమెత్తి ఆడేదాకా రాజేష్ అన్న నిధుల బోడు సుడు 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 గొలుకొండ సుడు 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 గొలుకొండ సుడు గొలు గొలు గొలుగున్నది అరే గొలు గొలు గొలుగున్నది గొలుకొండ మీద ఎల్లమ్మ సుడ సకదనంగా ఉన్నది లోకమాత జగదంబ జనుల ఏలుతున్నది జోరు పూజలు నాకు బొట్ల బోనాలు నాకు పచ్చి కుండల బోనాలు 10 మందితోని పలుకుబడి తప్పు చేయకుండ్రి ఒప్పుకోని శాంతి నాది ఏట పోతులు కోస్తే ఏడాదంతా మిమ్మల్ని కాపాడుతా మా ఎల్లమ్మ తల్లి మాయదారి రోగం మీదో వచ్చి ఆగమాగమైతున్నాం దాని పేరు కరోనంట కలిసి బ్రతకలేకున్నాం కరోనాని చంపమని సత్యమైన బోనమెత్తుకొని మెట్టుమెట్టుకు బొట్టు పెట్టి మొక్కల మీద ఎక్కుతుండే ఒంటి కాలి మీద బోనమెత్తి ఆడుతున్నడే నాకు బాములాగా బోనమెత్తి పాకుతున్నడే అరే తల్లియరమై సమ్మ సమ్మక్క సారలమ్మ మా బోనం రాకేష్ అన్న చీరె సారె తెచ్చనమ్మ సుడు 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 గొలుకొండ సుడు 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 గొలుకొండ సుడు గొలు గొలు గొలుగున్నది అరే గొలు గొలు గొలుగున్నది గొలుకొండ మీద ఎల్లమ్మ సుడ సకదనంగా ఉన్నది లోకమాత జగదంబ జనుల ఏలుతున్నది దరువాజ కాడ సింహమాహిని మంకాలి 100 ఏళ్ల కింద ప్రజలు గత్తరొచ్చి చస్తుంటే నీవే దిక్కంటూ తల్లి నిన్ను శరణు వేరంగా గత్తరనే గయపు చేసి భక్తులాదుకుంటివే నాటి నుండి నేటి వరకు జాతర సాగిస్తున్నాం బోనం రాకేషుతోని బోనమప్ప చెబుతున్నాం పటేల్ నగరు నాగులమ్మ చార్మినారు లక్ష్మమ్మ మీ బిడ్డ రాకేషుకు తోడుగుండరమ్మ సుడు 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 గొలుకొండ సుడు 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 గొలుకొండ సుడు గొలు గొలు గొలుగున్నది అరే గొలు గొలు గొలుగున్నది గొలుకొండ మీద ఎల్లమ్మ సుడ సకదనంగా ఉన్నది లోకమాత జగదంబ జనుల ఏలుతున్నది కిందకులు ఉన్న మైసమ్మ భక్తుల బాధలు తీర్చే తల్లి భాగ్యలక్ష్మమ్మ నాడు మూసీ నది వరదలొచ్చి ప్రజలు బిక్కుమంటుంటే నవాబులే వచ్చి చీరె సారబెట్టి మొక్కంగా క్షణములోన వరద నాపి శక్తిని చూపిస్తివే నీవే దిక్కంటూ వస్తే అక్కునాదుకుంటివే అంబారి నెక్కిపిస్తాం ఘటాలనెదురుకొస్తాం రాకేష్ పొలంతో నిశాఖ పెట్టి శాంతి చేస్తాం సుడు 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 గొలుకొండ సుడు 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 గొలుకొండ సుడు గొలు గొలు గొలుగున్నది అరే గొలు గొలు గొలుగున్నది గొలుకొండ మీద ఎల్లమ్మ సుడ సకదనంగా ఉన్నది లోకమాత జగదంబ జనుల ఏలుతున్నది
దండల గజ్జల నాదుల గంతులెయ్యవే ఎల్లమ్మ సింధులెయ్యవే ఈరాగోల సేతావటి రంగా మాడవే ఎల్లమ్మ తల్లి ఆడవే ఆషాఢ మాసమచ్చే అమ్మలు రారే ఆది శక్తులు రారే వ్యాపారిలలు సేతావటి అమ్మాలాడరే శివలెత్తి ఆడరే గవల దండల ఈరాగోల గవల దండల ఈరాగోల గవల దండల గజ్జల నాదుల మంగళారణి వాళ్ళి హారణి వాళ్ళి మంగళారణి వాళ్ళి బలకంపేట హారణి వాళ్ళి మంగళారణి వాళ్ళి ఏడడుగుల ఎల్లమ్మ హారణి వాళ్ళి మంగళారణి వాళ్ళి అఖిలాండ జ్యోతిరమ్మ సర్వాంతర్యామి జగన్మాత లోకమాత పరమేశ్వరి బ్రహ్మ విష్ణు మహేశ్వర నన్నాది కళ్యాణి బ్రహ్మగన్నామూల కూటంబ రక్షమాం వాయుమాం జగన్నామేశ్వరి హర హర మహాదేవ కదా హర హర మహాదేవ శంభో శంకర రేణుక ఎల్లమ్మకు ఎంతెంత జైలు కొడితే అంతంత అపజయాలు పోతాయి. అపజయాలంటే ఆపద ఎదురైతే చక్కర్లు కానీ యాక్సిడెంట్లు కానీ లేకపోతే అనుకోకుండా మనకి పీకల మీద ఆపదలు వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా దూరం వెళ్ళిపోతే ఎప్పటికీ కూడా మనం ఎవడో రాజకీయ నేతకు ఎవరికో జైలు కొట్టడం కాదు, అమ్మకు జైలు కొట్టాలి. ఎందుకంటే ముగ్గురు అమ్మల కన్నా మూలపూటమ్మ, ముగ్గురు అయ్యల కన్నా ఆదిశక్తి. కాబట్టి అమ్మకు మనం జైలు కొడితే మంచిది, మన అపజయాలు వెళ్ళిపోతాయి. మీరందరూ కూడా కోటి పరుగుల నాగదేవత అనుగ్రహం వాళ్ళందరూ భక్తులు మంచిగా ఉంటారు. మీ అందరి మందరం మేము కూడా మంచిగా ఉంటాం. తీరంగా మాడవే ఎల్లమ్మ తల్లి ఆడవే సికింద్రాబాదులో వెలిసిన ఉజ్జయిని మంకాళి తల్లి దేవి మంకాళి మా సింతలన్నీ దీచేటి బంగారు తల్లివే లస్కరు మంకాళమ్మ ఏటేటా ఆషాఢ మాసములో నా తల్లికి బోనాలమ్మో పట్నమంతా నీ సెంతకు వద్దూరమ్మో భక్తితో గొద్దూరమ్మ పోతరాజులా అంగారంగా పోతరాజులా అంగారంగా కవల దండల గజ్జల నాగుల గంతులెయ్యవే ఎల్లమ్మ సింధులెయ్యవే ఈరాగోల సేతావటి రంగా మాడవే ఎల్లమ్మ తల్లి ఆడవే అరే గంగమ్మ గౌరమ్మ కనక దుర్గమ్మ కాళిక దేవి తల్లి భద్రకాళి పతివసమ్మ మైసమ్మ మారెమ్మ తల్లి దేవి నాగులమ్మ మీ ప్రియ భక్తుడు రాకేష్ అన్న నిత్యం గుడిసెనే తల్లి సేవలు చేసనే 10 ఏటా మరువక బోనాలెత్తేనే పిల్ల జల సల్లగా చూడరే 10 ఏటా మరువక బోనాలెత్తేనే పిల్ల జల సల్లగా చూడరే 10 ఏటా మరువక బోనాలెత్తేనే పిల్ల జల సల్లగా చూడరే తల్లి నెత్తి మీద బొట్ల బొట్ల బోనమెత్తుకున్నడే కత్తి చేత బట్టి పట్టు చీర కట్టుకున్నడే ఎల్లమ్మ తల్లి నిన్ను నమ్ముకున్న భక్తుడే
సత్యాన రాకేశు బోనమెత్తుకొచ్చనే ఎల్లమ్మ తల్లి నిన్ను నమ్ముకున్న భక్తుడే సత్యాన రాకేశు బోనమెత్తుకొచ్చని రావే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ రావే ఎల్లమ్మ తల్లి కరుణించావమ్మా బోనము రాకేశు పుట్టిన రోజు నేడమ్మా రావే ఎల్లమ్మ తల్లి కరుణించావమ్మా బోనము రాకేశు పుట్టిన రోజు నేడమ్మా నెత్తి మీద తల్లి నెత్తి మీద తల్లి నెత్తి మీద బొట్ల బొట్ల బోనమెత్తుకున్నడే కత్తి చేత బట్టి పట్టు చీర కట్టుకున్నడే రాకేష్ అన్న బోనమెత్తి వస్తుంటే 7 వారాల నగలు మెడల వేసుకున్నడే తల్లి ఎల్లమ్మ నిన్ను ఎదల నిలుపుకున్నడే ముచ్చటైన 5 అంతస్తుల బోనం ఎత్తని నిన్ను మురిపించగా పూనకమెత్తాడని తల్లి ఎల్లమ్మంటే తనువు పులకరిస్తుంది తల్లి ఎల్లమ్మంటే తనువు పులకరిస్తుంది బోనము రాకేష్ అంటే బోనము గుర్తొస్తుంది రావే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ రావే ఎల్లమ్మ తల్లి దీవించావమ్మా బోనము రాకేష్ పుట్టిన రోజు నేడమ్మా రావే ఎల్లమ్మ తల్లి దీవించావమ్మా బోనము రాకేష్ పుట్టిన రోజు నేడమ్మా నెత్తి మీద తల్లి నెత్తి మీద తల్లి నెత్తి మీద బొట్ల బొట్ల బోనమెత్తుకున్నడే కత్తి చేత బట్టి పట్టు చీర కట్టుకున్నడే చెల్లెళ్ళంతా అన్నదమ్ముళ్ళంతా బోనము రాకేష్ పుట్టిన రోజు జరుపుతున్నరే నిండు ధనరాసులిచ్చి నిండు నూరేళ్ళు నీవు బోనము రాకేష్ను సల్లగా నువ్వు చూడవే నిండు ముత్తైదు రూపమెత్తి నిన్ను గొలిచనే నిండు ముత్తైదు రూపమెత్తి నిన్ను గొలిచని దండిగా నిండుగా బోనము రాకేషు తెచ్చని రావే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ రావే ఎల్లమ్మ తల్లి తోడు నీడగుండవే బోనము రాకేషు మర్చిపోని భక్తుడు నీకే రావే ఎల్లమ్మ తల్లి తోడు నీడగుండవే బోనము రాకేషు మర్చిపోని భక్తుడు నీకే నెత్తి మీద తల్లి నెత్తి మీద తల్లి నెత్తి మీద బొట్ల బొట్ల బోనమెత్తుకున్నడే కత్తి చేత బట్టి పట్టు చీర కట్టుకున్నడే కొండలో నా ఎల్లమ్మ తల్లి నీ కోసం బోనమెత్తి మొగాలతో కొండ ఎక్కి వచ్చని గుండె నిండా గుడి గట్టి ప్రాణంగా చూసుకుండే బోనము రాకేషు భక్తి కనులారా చూడవే యాపాకు చేత బట్టి ఈరగోల దిప్పిగొట్టే యాపాకు చేత బట్టి ఈరగోల దిప్పిగొట్టే కాళ్ళకు గజ్జలు గట్టి కాళ్ళు కదిలించి ఆడే రావే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ రావే ఎల్లమ్మ తల్లి నీవంటే ప్రాణమే బోనము రాకేషు ఎన్నటికీ నీకు దాసుడే రావే ఎల్లమ్మ తల్లి నీవంటే ప్రాణమే బోనము రాకేషు ఎన్నటికీ నీకు
దాసుడే నెత్తి మీద తల్లి నెత్తి మీద తల్లి నెత్తి మీద బొట్ల బొట్ల బోనమెత్తుకున్నడే కత్తి చేత బట్టి పట్టు చీర కట్టుకున్నడే ఎల్లమ్మ తల్లి నిన్ను నమ్ముకున్న భక్తుడే సత్యాన రాకేశు బోనమెత్తుకొచ్చనే ఎల్లమ్మ తల్లి నిన్ను నమ్ముకున్న భక్తుడే సత్యాన రాకేశు బోనమెత్తుకొచ్చని రావే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ రావే ఎల్లమ్మ తల్లి కరుణించావమ్మా బోనము రాకేశు పుట్టిన రోజు నేడమ్మా రావే ఎల్లమ్మ తల్లి కరుణించావమ్మా బోనము రాకేశు పుట్టిన రోజు నేడమ్మా నెత్తి మీద తల్లి నెత్తి మీద తల్లి నెత్తి మీద బొట్ల బొట్ల జయవలో నాగులమ్మ తల్లికి జై జగన్మాతకి జై. అందరికీ నమస్తే అండి. ఈ రోజు నాగుల పంచమి శుభాకాంక్షలు మీ అందరికీ. పుట్ట పుట్టలు ఎల్లమ్మ భూలోక మాత వతలోక సుందర లావణ్య రూపిణి జగన్మాత అయినటువంటి ఆ నాగదేవత నాగుల పంచమి మా బస్తీ ప్రాంతం వాసులు ఇక్కడ రామరెడ్డి నగర్ కానీ వెంకరెడ్డి నగర్ కానీ పటేల్ నగర్ కానీ ప్రేమ్ నగర్ కానీ అక్కడక్కడికెళ్ళి కూడా భక్త జనాభా వచ్చి పుట్టలో పాలు పోయడము గుడ్లు వేయడము అమ్మవారికి కుంకుమార్చన చేయడము చాలా బ్రహ్మాండంగా పూజలు చిన్నయో పెద్దయో జరుగుతున్నాయి. మా దగ్గర కూడా చాలా సంతోషంగా ఊర్ల ప్రాంతాలలో కూడా మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మమ్మల్ని గౌరవించే వాళ్ళు కూడా వచ్చి మన కల్వకుర్తి కానీ కరీంనగర్ కానీ అక్కడికి వెళ్ళి కూడా స్వామి అని చెప్పి ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని వెళ్ళిండ్రు. చాలా సంతోషంగా ఉంది మేము. కాబట్టి అలా అమ్మవారి పూజలో తన్మయత్వం అవుతున్నాం, అమ్మవారి భక్తులు ఎప్పుడు ఉంటున్నాం. కాబట్టి అమ్మ ఆశీర్వచనాలు మాకు వీళ్ళందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు నాగుల పంచమి కాబట్టి ఆ నాగలోకంలో ఉన్న మహారాణి జగదాంబ శివుని బిడ్డ శివనెల్లి మాత వాగండ జ్యోతి రేణుకాదేవే నాగదేవత. ఇంకోటి నాగేంద్రుడు అంటే శివుని రెండో కొడుకు సుబ్రహ్మణ్య స్వామి. కళ్యాణం కాని వారు ఈ రోజు పాలు పోస్తే జంట నాగులను పుట్టలో వదిలితే ఎండిపాం పంచలో గల నాగసర్పాలు వదిలితే వాళ్ళ కళ్యాణం అవుతుంది. సంతానం కాని వారికి సంతానం అవుతుంది, కళ్యాణం కాని వారికి కళ్యాణం అవుతుంది. కాబట్టి జగతి మీద ఎవరెవరికి పెళ్లిళ్ళు పేరంటాలు కాలేవు వాళ్ళ కళ్యాణాలు జరగాల, సంతానం కాని వారికి సంతానం కావాలా, ఇండ్లు గూడ్లు సొంతంవి లేని వాళ్ళకు కూడా ఒక నూతన గృహం కావాలని మేము మా బస్తీ వాసుల నుంచి నా నుంచి మీ అందరికీ కూడా మేము దీవెనాలు తెలుస్తున్నాం. దీర్ఘాయుష్మాన్ మనోవాంఛ సిద్ధిరస్తు ఆయుష్మాన్ ఐశ్వర్య ప్రాప్తిరస్తు సకల దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఇలాగే కొన్ని నాగుల పంచమికి నేను ఉంటాను, కొన్ని నాగుల పంచమికి ఉండను. పొద్దుగల నేను తొలుసూరు అమ్మవారికి పాలు పోసి వెళ్ళిపోతాయి. ఎందుకంటే బోనములు ఉంటాయి, నాకు 2 బోనాలు ఉంటాయి. ఈసారి ఒక బోనం ఉన్న నేను వదులుకున్నా, ఒక బోనం సాయంత్రం ఉంది కాబట్టి ఇంకా నేను ఆల్మోస్ట్ వెళ్ళిపోయే సమయం వచ్చింది, ఆ బోనం దగ్గరికి పోయే సమయం వచ్చింది. కాబట్టి ఇప్పటి వరకు వచ్చిన భక్తులకి మేము దర్శనం ఇచ్చినాం, వాళ్ళు మాకు దర్శనం ఇచ్చారు, మేము వాళ్ళకి దర్శనం ఇచ్చినాం. వీళ్ళందరూ ఎవరో పరాయి వాళ్ళు కదా, వీళ్ళందరూ కూడా మనకు ఆడిపడుచులు అంటే మా అక్క చెల్లెండ్లే కాబట్టి, అమ్మవారికి ముద్దు బిడ్డలే కాబట్టి, మా బస్తీ ప్రాంతం వాసులే కాబట్టి వీళ్ళందరినీ మేము రిసీవ్ చేసుకున్నాం. చాలా రోజుల్లో కూడా వీళ్ళందరినీ కలవడం జరిగింది. ఇలాగే అమ్మవారి అనుగ్రహం ఉండి అందరూ బాగుండాలి. వాళ్ళు అదే పూసుకురు ప్రతి సంవత్సరం మీ ఇంటికి చుట్టాల్లాగా బంధుమిత్రుల్లాగా వస్తున్నా అమ్మ రప్పించుకుంటుంది అని. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం బోనాలకు కూడా రావాలి. ఇక మీద నేను కూడా సమయం తీసి అమ్మవారికి బోనాల కార్యక్రమం మొన్న కూడా చేసిన, అందరు వచ్చిర్రు. అలాగే ప్రతి సంవత్సరమే కాకుండా ఆపద సంపద ఏది వచ్చినా కూడా మేము ఉన్నాం మీకు తోడు, మీరు కూడా మాకు తోడున్నారు. మా అమ్మ పోయిన తర్వాత వీళ్ళందరూ భుజం తట్టి మాకు హిమ్మతి ఇచ్చిన వాళ్ళు, ఎందుకంటే నేను 14 ఏళ్ల వయసులోనే అమ్మను ఓడగొట్టుకున్నా కాబట్టి అలా మనకు అందరూ కూడా హిమ్మతి ఇచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రాంతం వాసులు. అందరు బాగుండాలి, అందట్లో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై నాగమ్మ, జై జై నాగమ్మ. దేవులో రేణుక ఎల్లమ్మకు పటేల్ నగర్ మాంకలమ్మ. కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేశు మీద. 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేశు మీద. బోనం రాకేష్ అన్న ఆట చూడరే, ముక్కోటి దేవతలే వచ్చి మురిసె చూడరే. బోనం రాకేష్ అన్న ఆట చూడరే, ముక్కోటి దేవతలే వచ్చే మురిసె
కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేశు మీద 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేశు మీద అరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలు వచ్చి మురిసె చూడరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలే వచ్చే మురిసె చూడరే బాయిలున్న ఎల్లమ్మ బయటికొచ్చి చూడమ్మా 5 కోణాలే ఎత్తిండే రాకేశమ్మ 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేశు మీద అరే 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 కుమరవెల్లి మల్లన్నకు ఎదురు బోనమప్ప చెప్పి మల్లన్న సన్నిధిలో రంగు రంగు పటాలేసి పరవశించి ఆడబట్టే బోనం రాకేష్ అన్న బోనం రాకేష్ అన్న బోనం రాకేష్ అన్న కాళ్ళ మీద ఎక్కుతుండు ఎత్తైన బోనమెత్తి కొండ మీద ఎల్లమ్మకు ఒడి బియ్యం నింపంగా ఒడిసి బట్టి చెర్ల కూర ఎగిరెగిరి ఆడుతుండు ఎగిరెగిరి ఆడుతుండు ఎగిరెగిరి ఆడు నిమ్మకాయలనే దొక్కిండే కొబ్బరికాయలనే కొట్టిండే శక్తి కూపుడై నిలిచిండే కొమరవెల్లి జాతరలో 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేశు మీద అరే 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 యాదగిరి నరసింహుని నమ్ముకున్న రాకేశు ప్రతి మాసం నవమి నాడు కోరి కొలిచి వస్తాడు స్వామివారి వ్రతము చేసి నిదుర చేసి వస్తాడు నిదుర చేసి వస్తాడు నిదుర చేసి వస్తాడు శివసత్తులకే తండ్రి అంట యములవాడ రాజన్న రాజన్న ప్రియ భక్తుడు బోనం రాకేష్ అన్న కోరికలే ధీరంగా కోడె దూడగట్టొస్తాడు కోడ దూడగట్టొస్తాడు కోడ దూడగట్టొస్తాడు యాదగిరి నరసింహ యములవాడ రాజన్న రాకేశును చూడండే దీవెనలే ఇవ్వండే 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేశు మీద అరే 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 అందరికీ నమస్తే అండి. ఇలా అమ్మవారికి పరమాన్నాలు నైవేద్యాలు పసుపు కుంకుమలతో ప్యాలాలు అవన్నిటితో రామలింగేశ్వర స్వామికి రేణుకాదేవికి 7 అడుగుల ఎల్లమ్మకి చాలా చక్కగా పూజలు జరగడం జరిగింది. పరమాన్నాళ్ళు కానీ అఖండ దీపారాధన పుట్టపుట్టల ఎల్లమ్మ తల్లి రామలింగేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి అలాగే నాగసర్పము వలె ఉన్న ఇక్కడ ఒక మహా కట్టె ఉందన్నమాట. అది నాగసర్పంలాగా అల్లుకుని ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి చెట్టు పెడితే ఆ విధంగా వచ్చింది. అమ్మవారి దగ్గర పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ పుట్టపుట్టలెల్లమ్మ భూలోక మాతకి కూడా పూజలు జరిగినాయి చాలా ఘనంగా. నేను బోనానికి వెళ్తున్నాను. నాకు బోనం ఉంది. ప్రతి నాగుల పంచమికి నాకు బోనం ఉంటుంది. ఎప్పుడు 2 బోనాలు ఉంటాయి. ఈసారి ఒక బోనం ఒప్పుకున్నాను, ఒక బోనం ఒప్పుకోలేదు. అందుకే ఇంటి దగ్గర ఉండి భక్తులను చూడడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ నేను బోనానికి వెళ్తున్నాను. అక్కడ కూడా బోనం కూడా ఘన విజయంగా జరుగుతుందని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జేబులో రేణుకెలమ్మ తల్లికి జై, జేబులో నాగులమ్మ తల్లికి జై.